హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లెట్స్ లర్న్ హోలిస్టికలీ. సమగ్రంగా నేర్చుకుందాం. మనం సీటెడ్ సిరీస్లో భాగంగా 3 వీడియోస్ని ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో ఫోర్త్ వీడియో అంటే ఫోర్త్ చాప్టర్ అన్నమాట ఇది. ఈ ఫోర్త్ చాప్టర్ని డిస్కస్ చేసుకుంటున్నాం. సో ఇవన్నీ చాలా సింపుల్గా ఉంటాయి, జనరల్ థింగ్స్గానే ఉంటాయి ఈ లెసన్స్ అన్నీ. కానీ క్వశ్చన్స్ మాత్రం అప్లికేషన్లో వస్తాయి, అవి చేయగలగాలి మనం. ఓకే, దిస్ ఈజ్ అవర్ లెసన్, రోల్ ఆఫ్ గ్రామర్ ఇన్ లెర్నింగ్ ఏ లాంగ్వేజ్. అంటే భాష నేర్చుకోవడంలో గ్రామర్ యొక్క పాత్ర ఏంటి, మనం లిజనింగ్ స్పీకింగ్ యొక్క రోల్ ఏంటనేది చూస్తాం. సో ఈరోజు గ్రామర్ యొక్క రోల్ ఏంటనేది చూడాలి. సో ఈ లెసన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఈ లెసన్ చదువుతున్నప్పుడు చాలా సింపుల్గా ఉంటుంది, కానీ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మాత్రం మనం నెగిటివ్గా పెట్టడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే రాంగ్ పెట్టడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే మనం లాంగ్వేజ్ నేర్చుకోవడంలో గ్రామర్ యొక్క పాత్ర ఏం లేదు అన్న ఆస్పెక్ట్లో మనం ఉంటాం. ఎందుకంటే మనం నార్మల్గా గ్రామర్ యొక్క పాత్ర ఎక్కువగా నెగిటివ్గానే మనం చూడడం మొదలు పెడతాం. ఎందుకంటే మన గ్రామర్ ఎక్కువ నేర్పుతారు మన స్టేట్స్లో. స్పోకెన్ ఇంగ్లీష్ మీద తక్కువ ప్రయారిటీ ఇస్తారు స్కూల్స్లో. సో దానివల్ల ఏమవుతుందంటే లాంగ్వేజ్ అనేది రావట్లేదు, మాట్లాడడం రావట్లేదు. దానివల్ల మనం ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ మనం బిల్డ్ చేసుకున్నాం. అదేంటంటే గ్రామర్ యొక్క పాత్ర ఏం లేదు అన్నట్టుగా మన మైండ్ చెప్తుంది. కానీ క్వశ్చన్లో గ్రామర్ యొక్క పాత్ర ఏం లేదా అని అడిగినప్పుడు మనం కన్ఫ్యూజ్ అయ్యి లేదు అని పెడుతుంటే అక్కడ క్వశ్చన్ పోతుంది. ఎందుకంటే చాలా సింపుల్గా ఉంటుంది. ఎప్పుడు ఒకసారి క్లాస్ మొత్తం విని దాని తర్వాత క్వశ్చన్ చేసినప్పుడు ఆ క్వశ్చన్స్ని చాలా సింపుల్గా మనం క్రాక్ చేయొచ్చు. సో రోల్ ఆఫ్ గ్రామర్ ఇన్ లెర్నింగ్ ఏ లాంగ్వేజ్ అనేది ఏంటనేది ఒకసారి చూద్దాం. సో లాంగ్వేజ్ ఈజ్ ఏ కాంప్లెక్స్ సిస్టమ్ అండి, మీకు తెలుసు కదా. సింపుల్ సిస్టమ్ కాదు ఇది. లాంగ్వేజ్ అనేది ఒక కాంప్లెక్స్ సిస్టమ్. దీంట్లో అనేక గ్రామర్ రూల్స్ ఉంటాయి, అనేక మనకి సెంటెన్సెస్ ఉంటాయి, అనేక మనకి అర్థం కాని ఇల్లాజికల్ థింగ్స్ ఉంటాయి. సో ఇప్పుడు కూడా మ్యాథ్స్లో లాజిక్ వెతకొచ్చు, సైన్స్లో లాజిక్ వెతకొచ్చు, కానీ లాంగ్వేజ్లో లాజిక్ ఏంటని వెతకడానికి ఆస్కారం ఉండదు. ఎందుకంటే ఒక పదానికి అలాగే ఎందుకు రాస్తాం అనేది ఎవరినైనా లాజిక్ చెప్పమంటే చాలా థియరీస్ ఉంటాయి దాని మీద. సో ఎందుకంటే ఇల్లాజికల్ థింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇంగ్లీష్లో అయితే ఇంకా సైలెంట్ వర్డ్స్ అవన్నీ ఇల్లాజికలే కదా. సో అలా ఒక కాంప్లెక్స్ సిస్టమ్ అన్నమాట లాంగ్వేజ్ అనేది. సో ఆ కాంప్లెక్స్నెస్ ఎందుకు వచ్చిందంటే బికాజ్ ఆఫ్ గ్రామర్. సో గ్రామర్ రూపంలో ఉంటుంది ఆ లాజిక్. ఒక లాజిక్ అనేది ఉంటుంది మనకి ఒక లాంగ్వేజ్లో. ఆ లాజిక్ ఏ ఫామ్లో ఉంటుందంటే గ్రామర్ ఫామ్లో ఉంటుందన్నమాట లాంగ్వేజ్లో. రైటింగ్ అండ్ స్పీకింగ్ కరెక్ట్లీ గివ్స్ ఎనీ వన్ ద అపిరియన్స్ ఆఫ్ క్రెడిబిలిటీ. మరి విశ్వసనీయత, క్రెడిబిలిటీ అనేది ఒక వ్యక్తికి ఎలా వస్తుందండి? ఒక వ్యక్తికి క్రెడిబిలిటీ ఎలా వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఉన్నారండి. సో అబ్బాయికి ప్రపోజ్ చేయాలనుకుంటే ఎన్ని రకాలుగా ప్రపోజ్ చేయొచ్చు? 2 వేస్ ఉంటాయి. ఒకటి మాట్లాడి, తనతో డైరెక్ట్గా మాట్లాడి. 2 ఒక లెటర్ రాసి. సో ఈ 2 ఎలాగా రైటింగ్ అండ్ స్పీకింగ్ అనేది ఇక్కడ ఇన్వాల్వ్ అవుతున్నాయి. సో ఈ రెండిట్లో కూడా ఆ అబ్బాయి కన్విన్స్ అవ్వాలంటే తను ఎలా ఎక్స్ప్రెస్ చేస్తుంది, తన యొక్క స్కిల్ మీద ఆధారపడి ఉంటుంది. ఏ స్కిల్స్ అవి? రైటింగ్ అండ్ స్పీకింగ్. సో రైటింగ్ అండ్ స్పీకింగ్ కరెక్ట్లీ గివ్స్ ఎనీ వన్ ద అపిరియన్స్ ఆఫ్ క్రెడిబిలిటీ. సో క్రెడిబిలిటీ తన యొక్క క్రెడిబిలిటీ అనేది అంటే తను నమ్మొచ్చు అని ఆ అబ్బాయి ఎప్పుడు ఫీల్ అవుతాడు? తను ఎలా ఎక్స్ప్రెస్ చేస్తుంది అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అది మాట క్రెడిబిలిటీ అంటే. సో ఎప్పుడు కూడా లాంగ్వేజ్ యొక్క పాత్ర అనేది మన నిజ జీవితంలో చాలా ఎక్కువగానే ఉంటుంది. సో గ్రామర్ హెల్ప్స్ ఇన్ మేకింగ్ ఎనీ వన్ ప్రొఫిషియంట్ ఇన్ దీస్ ఏరియాస్. సో ఒక ఏరియాలో, ఈ కింది ఏరియాస్లో ఒక వ్యక్తి ప్రొఫిషియంట్ అవ్వాలంటే గ్రామర్ యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ఏరియాస్ ఏంటంటే గ్రామర్ హెల్ప్స్ ఇన్ లెర్నింగ్ కరెక్ట్ ప్రొనౌన్సియేషన్. ప్రొనౌన్సియేషన్కి గ్రామర్కి రిలేషన్ ఏంటండి? ప్రొనౌన్సియేషన్ అనేది మనం కరెక్ట్గా చేయాలంటే ఖచ్చితంగా మనకి గ్రామర్ యొక్క పాత్ర ఎంతో కొంత ఉంటుంది. ఎందుకంటే మనం ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే సైలెంట్ వర్డ్స్ చూస్తాం, అలాగే చాలా ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అని, అసర్టివ్ సెంటెన్స్ అని ఇవన్నీ చూస్తాం. ఇవన్నీ చూసినప్పుడు ఇంట్రాగేటివ్ సెంటెన్స్ నువ్వు ఎక్స్ప్రెస్ చేయాలనుకో ఒక రకంగా ఎక్స్ప్రెస్ చేయాలి, సేమ్ వర్డ్స్ ఉంటాయి, బట్ దాన్ని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఒక రకంగా ఎక్స్ప్రెస్ చేయాలి. అసర్టివ్ ఒక రకంగా ఎక్స్ప్రెస్ చేయాలి, మరి ఇంపారేటివ్ ఒక రకంగా ఎక్స్ప్రెస్ చేయాలి. సో ఇలా ఎక్స్ప్రెస్ చేయాలన్నప్పుడు ఒక వర్డ్ని ప్రొనౌన్సియేషన్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందండి? మరి ఆ గ్రామర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో గ్రామర్ హెల్ప్స్ ఇన్ లెర్నింగ్ కరెక్ట్ ప్రొనౌన్సియేషన్.
ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా చేయడానికి గ్రామర్ అనేది హెల్ప్ చేస్తుంది. సో అలాగే సేమ్ మనం మాట్లాడుకున్నట్టు ఉంటుంది ఈ యొక్క పాయింట్స్ అన్ని చదివితే. సో నాలెడ్జ్ ఆఫ్ గ్రామర్ ఇంప్రూవ్స్ ద స్కిల్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. సో ఎక్స్ప్రెషన్, సో మనకి అంటారు కదా, అమ్మ అన్నదానికి తేడా ఉంటుంది కదండి సినిమా డైలాగ్. సో అంటే దీంట్లో ఏంటంటే ఎక్స్ప్రెషన్ అనేది ఒక స్కిల్ అండి. ఆ స్కిల్ దేని ద్వారా వస్తుందండి? నాలెడ్జ్ ఆఫ్ గ్రామర్ ద్వారా వస్తుంది. నీ గ్రామర్ పట్ల నాలెడ్జ్ ఉన్నట్లయితే ఒక రకంగా ఎక్స్ప్రెస్ చేస్తావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ పీరియడ్లో మీరు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నప్పుడు ప్రతి ఒక్క సెంటెన్స్ మీరు నేర్చుకున్నదంతా కూడా ఇంగ్లీష్లో మాట్లాడినప్పటికీ మీరు ఎక్స్ప్రెషన్ అనేది నార్మల్గా చేస్తారు. అదే బాగా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ నేర్చుకున్నటువంటి వ్యక్తి యొక్క ఎక్స్ప్రెషన్ చూడండి. తన పెయిన్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఒకలా అయితే ఎక్స్ప్రెస్ చేస్తాడు. తన యాంగ్రీనెస్ని ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఒకలా ఎక్స్ప్రెస్ చేస్తాడు. సో అంటే ఎక్స్ప్రెషన్స్లో డిఫరెన్షియేషన్ చూపెడతాడనమాట. సో అది దేని ద్వారా వస్తుందంటే నాలెడ్జ్ ఆఫ్ గ్రామర్ యొక్క పాత్ర కూడా దాంట్లో ఉంటుంది. మీకు ఇంప్రూవ్ చేస్తుంది, స్కిల్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్, గ్రామర్ ఆల్సో హెల్ప్స్ ఇన్ అక్వైరింగ్ ఫ్లూయెన్సీ ఇన్ పర్టికులర్ లాంగ్వేజ్. అఫ్కోర్స్ ఫ్లూయెన్సీని అక్వైర్ చేసుకోవాలంటే గ్రామర్ కూడా పాత్ర ఉండాలి. మొత్తం గ్రామర్ పాత్రే ఉండాలనేది కంప్లీట్లీ రాంగ్. గ్రామర్ యొక్క పాత్ర కూడా ఉండాలి. ద పర్సన్ విల్ ఆల్సో లెర్న్ హౌ టు ఆర్గనైజ్ అండ్ ఎక్స్ప్రెస్ ద ఐడియాస్ ఇన్ హిజ్ మైండ్ వితౌట్ డిఫికల్టీ. సో ఎటువంటి డిఫికల్టీ లేకుండా నీ ఐడియాస్ని ఎక్స్ప్రెస్ చేసి ఒక ఆర్గనైజ్డ్ వేలో నువ్వు ఎక్స్ప్రెస్ చేయాలంటే ఖచ్చితంగా గ్రామర్ యొక్క పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. సో ఒక లెటర్ రాస్తున్నావు, ఒక ఎస్సే రైటింగ్ రాస్తున్నావు, అప్పుడు నీ ఐడియాస్, నీ మైండ్లో ఉన్నటువంటి ఐడియాస్ అన్నిటినీ ఎక్స్ప్రెస్ చేయాలంటే అక్కడ ఏం ఉపయోగపడుతుందని నీకు గ్రామర్ యొక్క రోల్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ద లర్నర్స్ లెర్న్ టు రైట్ ద కరెక్ట్ పంక్చుయేషన్, సో అండ్ కరెక్ట్ లాంగ్వేజ్ అండ్ స్పెల్లింగ్. సో వీటన్నిటిలో కూడా గ్రామర్ రోల్ ఎంతో కొంత ఉంటుంది. నెక్స్ట్, విత్ ద నాలెడ్జ్ ఆఫ్ గ్రామర్ చైల్డ్ డెవలప్స్ ఏ ఎఫెక్టివ్ రైటింగ్ స్కిల్. సో అదేగా చెప్పా, ఎస్సే రైటింగ్ చేసేటప్పుడు మీకు గ్రామర్ యొక్క రోల్ అనేది చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది, కానీ అది మనకి ఇన్విజిబుల్గా ఉంటుంది, బట్ పెద్ద మొత్తంలో అయితే ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్, మెథడ్స్ ఆఫ్ టీచింగ్ గ్రామర్. ఇవి ఆల్రెడీ మనకు తెలుసు. ఏంటంటే అవి చాలా సింపుల్. మెథడ్స్ ఆఫ్ టీచింగ్ గ్రామర్ అంటే ఇండక్టివ్ మెథడ్, డిడక్టివ్ మెథడ్ అని ఉంటాయి. అంటే మీకు తెలుగులో మీరు చదువుకుని ఉంటారు, ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి అంటాం. సో ఇండక్టివ్ మెథడ్ అంటే ఏంటి? ఆగమన పద్ధతి అని అర్థం. ఆగమన పద్ధతి. సో ఆగమన పద్ధతి అంటే ఏంటంటే ఉదాహరణ నుండి సూత్రానికి, ఇలా చెప్తే ఎవరికి అర్థం కాదు. సో ఆగమన పద్ధతి అంటే ఏంటంటే, ఇండక్టివ్ మెథడ్ అంటే ఏంటంటే మీరు చాలా ఎగ్జాంపుల్స్ అన్నీ తీసుకుని ఆ ఎగ్జాంపుల్స్ అన్నిటినీ జనరలైజ్ చేసి ఒక థియరీని రాబడతారు చూసారా, అది ఇండక్టివ్ మెథడ్ అండి. అంటే ఇప్పుడు గ్రామర్ చెప్పేటప్పుడు గ్రామర్లో చాలా ఎగ్జాంపుల్స్, ఇప్పుడు టెన్సెస్ చెప్తున్నారండి. మీరు టెన్సెస్ చెప్పినప్పుడు 4 ఎగ్జాంపుల్స్ తీసుకున్నారు. ఇప్పుడు ప్రజెంట్ సింపుల్ టెన్స్ చెప్తున్నారు అనుకోండి. ప్రజెంట్ సింపుల్ టెన్స్ వేసినప్పుడు సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఇలా ఉండే విధంగా ఒక 4 ఎగ్జాంపుల్స్ తీసుకున్నారు. అంటే ఇది చెప్పరు, ముందు చెప్పరు, ఇది చెప్పకుండా 4 ఎగ్జాంపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్, షీ రైట్స్ నీట్లీ సంథింగ్, హీ గోస్ టు స్కూల్. సో ఇలా 4 ఎగ్జాంపుల్ తీసుకుని ఇవి అన్నిటిలో కూడా ఏ స్ట్రక్చర్ ఉంది అని పిల్లల్ని అడుగుతారు. ఈ అన్నిటిలో కూడా సార్ సబ్జెక్ట్ ఉంది సార్, ఇక్కడ వెర్బ్ ఉంది సార్, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది సార్. సో అంటే అన్నీ కూడా ప్రజెంట్ టెన్స్ని ప్రజెంట్ సిచ్యువేషన్ చెప్తున్నాయి సార్. సో అంటే ఆన్గోయింగ్ సిచ్యువేషన్ అనకూడదు, జస్ట్ మనకి ప్రజెంట్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ చెప్తున్నాయి సార్, హ్యాబిచువల్ యాక్షన్ చెప్తున్నాయి అని చెప్తే, సో దట్స్ వై సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంది కదా, ఇదే ప్రజెంట్ సింపుల్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ అని చెప్పి మీరు ఒక ఫార్ములాను తయారు చేశారు. అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్స్ నుంచి మీరు ఏం చేశారు? రూల్ని తయారు చేశారు. సో దట్ ఈజ్ ఇండక్టివ్ మెథడ్. ఇండక్టివ్ మెథడ్ అంటే అదే ఎగ్జాంపుల్స్ టు రూల్, మ్యాక్రో టు మైక్రో. సో మ్యాక్రో అంటే ఒక పెద్ద మొత్తంలో ఉన్నదని, సూక్ష్మంగా మైక్రో అంటే చిన్నదానికి. అంటే మనం పెద్ద మొత్తంలో అంటే అనేక ఎగ్జాంపుల్స్ ఇలా మ్యాక్రో సబ్జెక్ట్ని నుంచి మొత్తం అన్ని ఎగ్జాంపుల్స్కి ఏం చేస్తాం? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనే చిన్నదానికి సూక్ష్మంగా మైక్రో దానికి తీసుకొచ్చాం. సో కాబట్టి ఈ మెథడ్లో ఏముంటుంది? మ్యాక్రో టు మైక్రో ఉంటుంది. అలాగే స్పెసిఫిక్ టు జనరల్
ఇక్కడ స్పెసిఫిక్ టు జనరల్ అంటే అర్థం ఏంటంటే స్పెసిఫిక్ నిర్దిష్టంగా ఒక ఎగ్జాంపుల్ ఇలా ఒక నిర్దిష్టమైన వాటి నుంచి ఇవన్నిటినీ జనరలైజ్ చేసేసి సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అంతే అని చెప్పాం, జనరలైజ్ చేసాం. నెక్స్ట్ మనకి నోన్ టు అన్నోన్. ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ తెలుసు కదా. ఇప్పుడు షీ గోస్ టు స్కూల్ అంటే తెలుసు మనోడికి. నెక్స్ట్ హీ గోస్ టు టెంపుల్ అంటే అది కూడా తెలుసు. సో ఇవన్నీ తెలిసిన విషయాలు. తెలిసిన విషయం నుండి తెలియని విషయం ఏంటి, ఇవన్నీ కూడా ప్రజెంట్ టెన్స్లో ఉన్నాయి. దాని యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. అది తెలియదు కాబట్టి ఇండక్టివ్ మెథడ్ అనేది నోన్ టు అన్నోన్. నెక్స్ట్ ఫ్రమ్ ద టాంజిబుల్ టు ఇంటాంజిబుల్ అనమాట. ఫ్రమ్ ద టాంజిబుల్ టు మూర్తం నుంచి అమూర్తానికి అనమాట. అంటే కాంక్రీట్ టు ఆబ్స్ట్రాక్ట్ అంటాం కదా. సో అది టాంజిబుల్ టు ఇంటాంజిబుల్ అంటే మనకు తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకి తీసుకువెళ్తుంది కదా ఇండక్టివ్ మెథడ్ అనేది. సో దట్స్ వై మనకి ఇవన్నీ వీటికి సంబంధించినటువంటివి. రేపొద్దున ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా అడుగుతారంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు ఇండక్టివ్ మెథడ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ బిలాంగ్స్ టు డిడక్టివ్ మెథడ్. సో ఇలా అడుగుతారు అన్నమాట. సో కాబట్టి మీకు ఎప్పుడు కూడా ఐడియా ఉండాలి. సో అట్లానే ఇలా డైరెక్ట్గా అడగవచ్చు, లేదా అప్లికేషన్ ఓరియంటెడ్లో ఎలా అడుగుతారంటే మనకి ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు. సో ఎగ్జాంపుల్స్ ఇచ్చి సో ఒక టీచర్ లత అనే టీచర్ సో ఇలా సంథింగ్ ఎగ్జాంపుల్స్ అని ఇచ్చి సో దాన్ని బట్టి ఒక రూల్ని చేపట్టింది ప్రజెంట్ సింపుల్ టెన్స్ చెప్పేటప్పుడు. సో ఏ మెథడ్ని యూజ్ చేసింది అని అడగవచ్చు. సో అలా ఏదైనా అడగవచ్చు. సో కాబట్టి మీరు ఖచ్చితంగా మనకి మంచిగా నేర్చుకున్నట్లయితే కాన్సెప్ట్ అప్లికేషన్ ఓరియంటెడ్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా మనం చేయొచ్చు. నెక్స్ట్ ఏంటి, డిడక్టివ్ మెథడ్. దీనికి అపోజిట్ డిడక్టివ్ మెథడ్ అన్నమాట. అంటే ఇది నిగమన పద్ధతి అంటాం మనం తెలుగులో. సో నిగమన పద్ధతి అంటే ఏంటి, సో ఒక రూల్ని బేస్ చేసుకుని, ఒక రూల్ తెలుసండి, ఆ రూల్ని బేస్ చేసుకుని దాని నుంచి మనం ఎగ్జాంపుల్స్లోకి వస్తాయి. అంటే ఏంటంటే ఇప్పుడు మీకు సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అంటే V1 ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అంటే ప్రజెంట్ సింపుల్ టెన్స్ అని తెలుసండి. సో ప్రజెంట్ సింపుల్ టెన్స్ అని తెలిసినప్పుడు సో దీన్ని ఒక టీచర్గా నువ్వు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసి దాని తర్వాత దీనికి ఎగ్జాంపుల్స్గా చాలా ఎగ్జాంపుల్స్ ఇంట్రడ్యూస్ చేసావు. అంటే ఒక సూత్రాన్ని ప్రవేశపెట్టి దానికి బలాన్ని చేకూర్చే విధంగా ఎగ్జాంపుల్స్ ప్రవేశపెట్టావు. సో అది డిడక్టివ్ మెథడ్ అవుతుందండి. సో డిడక్టివ్ మెథడ్ అవుతుంది. సో ఈ సూత్రం అనేది తెలుసా మీకు? పిల్లలకి తెలుసా అంటే తెలియదు కదా. ఇదొక ఆబ్స్ట్రాక్ట్ థింగ్. ఇదేంటో తెలియదు, ఎందుకు ప్రవేశపెడుతున్నారో తెలియదు. ఫస్ట్ ప్రవేశపెడతారు, దాని తర్వాత ఎగ్జాంపుల్స్ ఇచ్చాక ఎగ్జాంపుల్స్ని బట్టి అర్థమవుతుంది అన్నమాట. సో అంటే ఇండక్టివ్ మెథడ్లో ఫస్ట్ అర్థమవుతుంది, తెలిసిన విషయాల నుంచి ఉంటుంది, తెలియని విషయాలు తీసుకెళ్తారు. ఇక డిడక్టివ్ మెథడ్లో తెలియని విషయాల నుంచి తెలిసిన విషయాలు తీసుకెళ్తారు అన్నమాట. సో అందుకే ఇక్కడ చూడండి, మ్యాక్రో టు మైక్రో. మైక్రో టు మ్యాక్రో అంటే మైక్రో చిన్న రూల్, ఆ రూల్ నుంచి అనేక ఎగ్జాంపుల్స్. అంటే చిన్న రూల్ కాబట్టి మైక్రో, అనేక ఎగ్జాంపుల్స్ కాబట్టి మ్యాక్రో. ఫ్రమ్ జనరల్ టు స్పెసిఫిక్, జనరలైజేషన్ చేసినటువంటి రూల్, దాని నుంచి స్పెసిఫిక్గా అనేక ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ఫ్రమ్ అన్నౌన్ టు నౌన్. అసలు రూల్ ఎవరికి తెలుసండి? తెలుసు రూల్? ఎవరికి తెలియదు. సో దాని యొక్క మీనింగ్ ఏంటో కూడా తెలియదు. సో కాబట్టి అది అన్నౌన్. దాని నుంచి మనకు ఎగ్జాంపుల్స్ తెలుసు, రియల్ లైఫ్లో బోల్డ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సో అన్నీ తెలుసు. నెక్స్ట్ రూల్ టు ఎగ్జాంపుల్. సో అంతే మనకు అర్థమవుతుంది కదా, ఇది రూల్, ఇవి ఎగ్జాంపుల్స్. సో అలా ఇది డిడక్టివ్ మెథడ్లో మనకి అర్థం చేసుకోవచ్చు. అంటే గ్రామర్ని మీరు చెప్పేటప్పుడు 2 మెథడ్స్ని యూజ్ చేయొచ్చు. ఏంటంటే అవి మనకు తెలుసు, ఇండక్టివ్ మెథడ్ అండ్ డిడక్టివ్ మెథడ్. సో ఈ 2 మెథడ్స్ని యూజ్ చేసి గ్రామర్ని బాగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో సీటెట్ ఓరియంటెడ్లో ఇవి చదువుకుంటే ఈ లెసన్కి సంబంధించి సరిపోతుంది. సో కాకపోతే ఈ 2 మెథడ్స్ ఉన్నాయి చూడండి, ఇండక్టివ్ మెథడ్ అండ్ డిడక్టివ్ మెథడ్. ఈ రెండింటికి సంబంధించి అనేకమైనటువంటి బిట్స్ అనేవి చేయాలి. ప్రాక్టీస్ చేస్తే అప్పుడు మీకు ఎక్కడ కూడా స్కోర్ పోదు. సో ఇదండి మనకి సంబంధించినటువంటి 4th లెసన్కి సంబంధించినటువంటి కంటెంట్. మరలా నెక్స్ట్ 5th లెసన్తో మనం మరలా కలుసుకుందాం. థ్యాంక్ యూ.